మిర్యాలగూడ పట్టణంలోని ఆల్ లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో 150 రోజున గవర్నమెంట్ హాస్పిటల్ మిర్యాలగూడ నందు 150 మందికి పైగా అల్పాహార వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ, CJSS దివ్యాంగ క్లబ్ నుండి చిరంజీవి సాత్విక పుట్టినరోజు సందర్భంగా శ్రీమతి శ్రీ శ్వేతా రవీందర్ రెడ్డి దాతృత్వం చేయడం జరిగింది. అలాగే ఈ రోజు హాస్పిటల్లో ఉన్న వారికి అల్పాహారంతో పాటు అరటి పండ్లు, బ్రెడ్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లైన్ కర్ణాటి రమేష్, LCF జిల్లా కోఆర్డినేటర్ ముక్కపాటి వెంకటేశ్వరరావు, పాశం రవీందర్ రెడ్డి, డాక్టర్ జాడి రాజు, మాషెట్టి శ్రీనివాస్ డైమండ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు BM నాయుడు, కార్యదర్శి కూటాల రాంబాబు, ఎనగండ్ల లింగయ్య జెడ్సీ, గుండా రామారావు, సుబ్బారావు, భాస్కర క్లబ్ సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి భాగ్యలక్ష్మి మురహరి దంపతులు, కోలా సైదులు ముదిరాజ్ జెడ్సీ, సుందరి నాగయ్య, తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామా వెంకటేశం, కొనకంచి వీర రాఘవులు, దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు దిద్దకుంట్ల వెంకటరమణ, శంకర్ రెడ్డి దంపతులు, కర్ర రామరెడ్డి, సింగు రాంబాబు DC, వనితా డైమండ్ అధ్యక్షులు పసునూరి స్వప్న మధు దంపతులు, కార్యదర్శి నక్క మంగతాయి తదితర లైన్ సభ్యులు పాల్గొన్నారు. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి, అన్నమే ఊపిరి, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నాత్ భవతి భూతాని, అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవా, ధర్మదేవతకు త్రోవా. దరిద్ర నారాయణ సేవా, ధర్మదేవతకు త్రోవా. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. కలిని ఎందుకు దండగా, కడుపు నిండితే పండగా. కలిని ఎందుకు దండగా, కడుపు నింపితే పండగ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. పంచుకు తింటే పవిత్రం, వ్యక్తిత్వానికి చరిత్రం. అతిథిదేవో భవ, అతిథిదేవో భవ. పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానము. పొట్టకు తిన్నది భోగమే, పెట్టినదెప్పుడు త్యాగమే. అతిథిదేవో భవ, అతిథిదేవో
అక్షయ భగవద్గీతను అన్నం పెట్టే చేతులు, అక్షయ భగవద్గీతను అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా, 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 అన్నదానమే మిన్నా, అన్నదానమే మిన్నా. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అన్నదానం అన్నదానం అన్నదానం, ఇది అన్నదానం. ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం నిదానం, అన్నదానం అన్నదానం అన్నదానం. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదానం. ఎదుర్కొన్న విషయమే మీల్ సర్వీస్ కార్యక్రమం ప్రారంభమై 1000 రోజుల కార్యక్రమం మొత్తం చూపించేస్తున్నారు. దానిలో భాగంగా స్పెషల్గా ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు నాయుడు గారు, వారితో పాటు ఉన్న మిగిలిన క్లబ్ అధ్యక్షులు, కార్యవర్గం, సీనియర్ లైన్స్ అంటే ఒక్కొక్కరు 47 సంది ఈ లైన్స్ క్లబ్లో ఉంటూ సర్వీస్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్నారు. మా తర్వాత ఉన్న కూడా లైన్స్ మొత్తం కూడా పెద్దలు మొత్తం కూడా అందరు లీడర్స్ అయిపోయారు. అంత క్లబ్ ప్రెసిడెంట్లు అయిపోయినాయి, జోన్ అయిపోయి, రీజన్ అయిపోయి, అన్నీ అయిపోయినాయి. కాబట్టి అంత లీడర్స్ స్థాయికి ఎగిరిపోయారు. అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, మేము ఓన్లీ సర్వీస్ చేసేందుకే ఏర్పాటు చేసుకున్న వేదికలు ఇవన్నీ ఏది కూడా ఆశించలేదు. మేం కష్టపడి లేకపోతే వేరే వాళ్ళకి సహకారం తీసుకొని దాని ద్వారా తెచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. మీ అందరి భోజనం లేదని కాదు, మీ వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం మనకు లేదు కాబట్టి ఆ వస్తువు మేము ఏర్పాటు చేపించి మీకు అల్పాహారం అందజేస్తున్నాం. ఎందుకంటే మీకేదో లేదు మేము పెడుతున్నాం కాదు, మీ అందరికీ ఉన్నా కానీ కూడా ఇక్కడ మీకు అవకాశం లేదు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసే విధంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. లక్షలాది మంది పెట్టేస్తున్నారు మొత్తం. దానిలో భాగంగా ఇక్కడ మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అన్ని క్లబ్లో ప్రెసిడెంట్, సెక్రటరీసు, అందులో ఇక్కడ సీనియర్స్ అంటే 1000 days నుండి అందరూ వాళ్ళు పనిచేస్తారు ఇక్కడ. వాళ్ళతో పాటు పనిచేయడం మామూలు విషయం కాదు. నేను 4-5 days రోజు రమ్మని రాలేదు. వచ్చేసేసి 8 o'clock వరకు వచ్చి మీకు ఇక్కడ అందించి మళ్ళీ ఇంటిపై పని చేసుకొని ప్రిపేర్ కావాలి. అవన్నీ మామూలు విషయం కాదు. ఈ సందర్భంగా నేను లైన్స్ లీడర్ అనే కానీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని రేవంత్ శ్రీనివాస్ గారు భుజస్కంధాల మీద వేసేసుకొని ఒంటరి పోరాటం చేసేసి ఎన్నో యుద్ధాలు చేసిండు. దాంట్లో అడిగిన వాళ్ళు, వద్దనోళ్ళు, పెట్టవనోళ్ళు, తీసేవాళ్ళు, పెట్టేవాళ్ళు ఎన్నో రకాలైనా సరే ఆయన పట్టుదల విక్రమార్కులు పనిచేసింది. ఆయన తర్వాత బ్రేక్ అయినా మళ్ళీ కంటిన్యూషన్ చేసినాం. ఏది ఏమైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సంపూర్ణ సహకారాలు అందజేయాలని చెప్పి, మీ అందరికీ కూడా అల్పాహారం అందజేయాలని చెప్పి ఒక మనసుగా సంకల్పంతో చేసిన ఈ కార్యక్రమం అందరు సీనియర్ లైన్స్ లీడర్స్ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. వారందరూ ధన్యవాదాలు. వారితో పాటు ఏంటంటే ఇది చేయడంతో పాటు అందరి సహకారం తీసుకురావడం, అందరికాడ వాళ్ళు డొనేషన్ తేవడము, అవన్నీ చేయడం వల్ల ఈ 1000 రోజులు సహకరించే ప్రతి ఒక్క దాతకు కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుద్ది. ఎన్ని సంవత్సరాలైనా సరే పెట్టాలని చెప్పేసి మల్టిపుల్ నిర్ణయించింది కాబట్టి ఎక్కడో కాడ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నిగుణంగా కొనసాగించే అవకాశం ఉంది. మీరందరూ కూడా దీన్ని స్వీకరించడంతో పాటు ఏంటంటే ఎవరైతే మన దాతలు వచ్చిందో వారికి కూడా సంపూర్ణంగా వారు మంచిగా ఉండాలని చెప్పి మీరు కోరాలి. లయన్స్ క్లబ్ వాడు చేసే సేవలకు కూడా వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అది మన బాధ్యత, మన కృతజ్ఞత. ఆ ప్రకారం మీరు చేయాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఆలస్యం కాకుండా ముందుకెళ్ళిపోవాలని చెప్పి ఈ సంకల్పంతో చేశాము. నాయుడు గారిని సన్మానం వద్దని చెప్పాము. ఇంటర్నేషనల్ పోయి మనం అవార్డు తెచ్చామంటే అవార్డు వాడు తిరిగి మీద
అవార్డుకు 8 లక్షలు ఖర్చు అయింది. నేను పోయి వస్తే 1 లక్ష ఖర్చు అయింది. 9 లక్షలు డబ్బాలు వచ్చింది. ఎక్కువ విషయమే మీల్ సర్వీస్ కార్యక్రమం ప్రారంభమై 1000 రోజుల కార్యక్రమం మొత్తం చూపించేస్తున్నారు. దానిలో భాగంగా స్పెషల్గా ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు నాయుడు గారు, వారితో పాటు ఉన్న మిగిలిన క్లబ్ అధ్యక్షులు, కార్యవర్గం, సీనియర్ లైన్స్ అంటే ఒక్కొక్కరు 47 సంది ఈ లైన్స్ క్లబ్లో ఉంటూ సర్వీస్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్నారు. మా తర్వాత ఉన్న కూడా లైన్స్ మొత్తం కూడా పెద్దలు మొత్తం కూడా అందరు లీడర్స్ అయిపోయారు. అంత క్లబ్ ప్రెసిడెంట్లు అయిపోయినాయి, జోన్ అయిపోయి, రీజన్ అయిపోయి, అన్నీ అయిపోయినాయి. కాబట్టి అంత లీడర్స్ స్థాయికి ఎగిరిపోయారు. అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, మేము ఓన్లీ సర్వీస్ చేసేందుకే ఏర్పాటు చేసుకున్న వేదికలు ఇవన్నీ ఏది కూడా ఆశించలేదు. మేము కష్టపడి లేకపోతే వేరే వాళ్ళకి సహకారం తీసుకొని దాని ద్వారా తెచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. మీ అందరి భోజనం లేదని కాదు, మీ వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం మనకు లేదు కాబట్టి ఆ వస్తువు మేము ఏర్పాటు చేపించి మీకు అల్పాహారం అందజేస్తున్నాం. ఎందుకంటే మీకేదో లేదు మేము పెడుతున్నాం కాదు, మీ అందరికీ ఉన్నా కానీ కూడా ఇక్కడ మీకు అవకాశం లేదు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసే విధంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. లక్షలాది మంది పెట్టేస్తున్నారు మొత్తం. దానిలో భాగంగా ఇక్కడ మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అన్ని క్లబ్ల ప్రెసిడెంట్, సెక్రటరీసు, అందులో ఇక్కడ సీనియర్సు అంటే 1000 days మంది అందరూ వాళ్ళు పనిచేస్తారు ఇక్కడ. వాళ్ళతో పాటు పనిచేయడం మామూలు విషయం కాదు. నేను 4-5 days రోజు రమ్మని రాలేను. వచ్చేసేసి 8 o'clock వచ్చి మీకు ఇక్కడ అందించి మళ్ళీ ఇంటిపై పని చేసుకొని ప్రిపేర్ కావాలి. అవన్నీ మామూలు విషయం కాదు. ఈ సందర్భంగా నేను లయన్స్ లీడర్ అనే కానీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమాన్ని రేవంత్ శ్రీనివాస్ గారు భుజస్కంధాల మీద వేసేసుకొని ఒంటరి పోరాటం చేసేసి ఎన్నో యుద్ధాలు చేసిండు. దాంట్లో అలిగినోళ్ళు, వద్దనోళ్ళు, పెట్టవనోళ్ళు, తీసేవాళ్ళు, పెట్టేవాళ్ళు ఎన్నో రకరకాల అయినా సరే ఆయన పట్టుదల విక్రమార్కులు పనిచేసింది. ఆయన తర్వాత బ్రేక్ అయినా మళ్ళీ కంట్రిబ్యూషన్ చేసినాం. ఏది ఏమైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సంపూర్ణ సహకారాలు అందజేయాలని చెప్పి, మీ అందరికీ కూడా అల్పాహారం అందజేయాలని చెప్పి ఒక మనసుగా సంకల్పంతో చేసిన ఈ కార్యక్రమం అందరు సీనియర్ లైన్స్ లీడర్స్ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. వారందరూ ధన్యవాదాలు. వారితో పాటు ఏంటంటే ఇది చేయడంతో పాటు అందరి సహకారం తీసుకురావడం, అందరికాడ వాళ్ళు డొనేషన్ తేవడము, అవన్నీ చేయడం వల్ల ఈ 1000 రోజులు సహకరించే ప్రతి ఒక్క దాతకు కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుద్ది. ఎన్ని సంవత్సరాలైనా సరే పెట్టాలని చెప్పేసి మల్టిపుల్ నిర్ణయించింది కాబట్టి ఎక్కడో కాడ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నిగుణంగా కొనసాగించే అవకాశం ఉంది. మీరందరూ కూడా దీన్ని స్వీకరించడంతో పాటు ఏంటంటే ఎవరైతే మన దాతలుగా వచ్చిందో వారికి కూడా సంపూర్ణంగా వారు మంచిగా ఉండాలని చెప్పి మీరు కోరాలి. లయన్స్ క్లబ్ వాడు చేసే సేవలకు కూడా వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అది మన బాధ్యత, మన కృతజ్ఞత. ఆ ప్రకారం మీరు చేయాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఆలస్యం కాకుండా ముందుకెళ్ళిపోవాలని చెప్పి ఈ సంకల్పంతో చేశాము. నాయుడు గారిని సన్మానం వద్దని చెప్పాము. ఇంటర్నేషనల్ పోయి మనం అవార్డు తెచ్చామంటే అవార్డు వాడు తిరిగి మీద అవార్డుకు 8 లక్షలు ఖర్చు అయింది. నేను పోయి వస్తే 1 లక్ష ఖర్చు అయింది. 9 లక్షలు డబ్బాలు వచ్చింది. 200 దేశాలకు సంబంధించిన అధ్యక్షులు నాకు ఇచ్చారు. 200 దేశాలకు సంబంధించిన లైన్స్లకు ఆయన అధ్యక్షుడు మనకి ఇచ్చారు. మల్టిపుల్ ఇస్లామియాలో ఇచ్చాడు. 16 దేశాలలో పాల్గొన్నారు. 200 దేశాలకు ఉండే అధ్యక్షుడు నాకు పోయి చెప్పాడు. అది మనకు అవసరం. దానికోసం మనం పోవాల్సి వచ్చి తెచ్చాము. అందరూ ఈ సందర్భంగా అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు కూడా లైన్ క్లబ్ అధ్యక్షుడు నాయుడు గారు, అలాగనే మా కర్ణాటక రమేష్ గారు, పేరున మా లైన్ మిత్రులందరూ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, వారికంటే ముందుండ పేషెంట్ల తరఫున వచ్చిన అటెండర్లకు కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. మా వాళ్ళు సుమారు సంవత్సరాల దైమాన్సిని కష్టపడి ఆయన మళ్ళీ నాయుడు స్వామి గొప్ప చెప్పాడు. నాయుడు స్వామి సుమారు ఒక 100 రోజులు మన గ్రంథాలయంలో రోజుకు 15,000 రూపాయలు పెట్టి ఆడ మా రమేష్ సహకారాలతో ఆడ జరిపించారు. అలాగనే మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మా రవీంద్ర రెడ్డి సార్ కానీ, రమేష్ గారు కానీ, మా సెక్రటరీ రాంబాబు గారు కానీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు.
దానికి శ్యామ వెంకటేశ్వర గారు, అట్నే మా జోన్ చైర్మన్ గారు అందరూ కూడా లైన్ మిత్రులందరూ కూడా ఎవరి శక్తి కొద్ది వాళ్ళు చేస్తున్నారని సభాముఖంగా తెలియపరుచుకుంటూ, నేను ఇంతవరకు ఒక్క రోజు కూడా తేలేదు. ఈరోజు మళ్ళీ అనౌన్స్ చేస్తున్నా, ఒక 10 రోజులు నేను చేసుకొచ్చిస్తానని కూడా సభాముఖంగా తెలియపరుచుకున్నాను. డైమండ్ సీన్ గారి ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత రామ లక్ష్మణ్ లాగా డైమండ్ సీను నాయుడు ఇద్దరు పోరాడి ఆ 762 రోజులు చేసినారు. ఆ బాధ్యతని మళ్ళీ ఈయన భుజస్కంధాల మీద వేసుకొని నాయుడు కొనసాగిస్తున్నాడు. కాబట్టి అందరి తరఫున మొట్టమొదటిసారిగా రమేష్ సార్కి అయితే మేము అందరం కూడా గర్వకారణంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే 200 దేశాల అధ్యక్షులు మన మిర్యాలగూడకి మేమంటూ వచ్చిందంటే మామూలు విషయం కాదు. సో వారికి సత్కారం చిన్న సత్కారం అయినప్పటికీ చాలా గర్వకారణం. వీటన్నిటికీ ముందుగా నాయుడు గారిని ఈ 150 రోజులు కూడా కొనసాగిస్తున్న నాయుడు గారిని చిన్న సత్కారం రమేష్ సారు, ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు, డైమండ్ శ్రీనివాస్ గారు, ఇద్దరు జోన్ పర్సన్లు కలిసి చాలా తక్కువ సార్లు వస్తారు ఇట్లాంటి సభకి. సో మేము మా సభలకు మాత్రమే వచ్చే అతిరథ మహారాజులు అందరూ వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ ఇక్కడున్న జనాలందరూ కూడా తెలియజేస్తున్నారు. కూడా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే దాతల సహకారంతో 150వ రోజుకు చేరుకుంది. ఈ 150వ రోజు కంటే ముందు కూడా గ్రంథాలయంలో పెట్టినాం. గ్రంథాలయం కంటే ముందు కూడా దాదాపు సంవత్సరాల పాటు పెట్టి ఉంటాము లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో. సో ఈ కార్యక్రమాన్ని ఇంత సజావుగా సాగడానికి దాతల సహకారం ఎంతో, మా లయన్స్ క్లబ్ పెద్దల సహకారం కూడా అంతే. ఇక్కడికి వచ్చిన మీరందరూ చూడాల్సింది ఏంటంటే అటు పక్క కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా పెద్దవాళ్ళు. వాళ్ళందరికీ కూడా కేవలం ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలని ఒక కోరిక మేరకే ఇక్కడికి వస్తున్నారు. అంటే అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ ప్లాట్ఫామే లైనిజం అని చెప్పేసి లయన్స్ క్లబ్ అని ఆలోచన చేసి లయన్స్ క్లబ్కి చాలా సంవత్సరాలుగా ఈ లయన్స్ క్లబ్కి సేవలు చేస్తూ ఉన్నారు. అనేక రకాల సేవలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరొక్కసారి. మరియు ఈ కార్యక్రమం తొందరగా ముగిస్తాం. ఈ కార్యక్రమానికి పెద్దల్ని సన్మానించుకోవడం ఒక 5 నిమిషాల్లో మేము సన్మానించుకుంటాం. ఎందుకు అనంటే ఇందాకలో చెప్పిన మాదిరిగా దాతల సహాయ సహకారాలు ఎంత ముఖ్యమో పెద్దల సహాయ సహకారాలు దీవెనలు కూడా మాకు అంతే ముఖ్యం. కాబట్టి ఇక్కడ పనిచేస్తున్న రోజు చేస్తున్న వాళ్ళందరికీ వారి యొక్క సహాయ సహకారాలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ పెద్దల్ని ఒక్కొక్కరిని ఇక్కడి సభ మీదకి పిలిచి వారిని గౌరవంగా సన్మానించుకుంటాం. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిత్య ఉచిత అల్పాహార వితరణ ఈ రోజుకి 1012వ రోజు జరగడం అందరి ఎవరైతే దాతలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చిరంజీవి నాగిళ్ళ కార్తీక పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దాతృత్వం వహించడం జరిగింది. మరి వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో నిండు నూరులో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది నవంబర్ 9 చాలా 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 సుదీర్ఘంగా అయ్యప్ప మాలలు వేసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ ఎవరైతే మాజీ తీగల మోహన్ గారు ఉన్నారో వారి చేతుల మీదుగా చేయడం జరిగింది. ఈ అన్నది పథకం ఏదైతే ఉందో నిత్యం ఇలాగే ప్రతిరోజు జరగాలని జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఆశిస్తున్నాను. అల్పాహార వితరణ కార్యక్రమం వచ్చేసి చేస్తున్నది గవర్నమెంట్ హాస్పిటల్లో రోగుల సహాయత్వం వచ్చిన వారందరికీ ఇక్కడ అన్ని క్లబ్ల ఆధ్వర్యంలో చేస్తున్నారు. నాగిళ్ళ సాధిక పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్వేత రవీందర్ రెడ్డి జాతరతో వహించారు. సాత్విక మీకు పుట్టినరోజు చల్లగా ఆయురారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడికి 150వ రోజు సందర్భంగా వచ్చిన రైలు మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిర్యాలగూడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో నిత్యం అల్పాహారం అందించడంలో లయన్స్ క్లబ్ ఉందని చెప్పేసి సగర్వంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి నాగెళ్ళ స్వాతిక పుట్టినరోజు సందర్భంగా శ్రీమతి శ్రీ శ్వేత రవీందర్ రెడ్డి గారు లయన్ వారు కరెంటు ఏఈ గారు వారు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ ఆఫ్
చైతన్య జనసేవా సంఘం దివ్యాంగ క్లబ్ నుండి ఈరోజు దాతృత్వం వహించడం జరిగింది. మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు ఏంటంటే ఈ రోజుకి ఇది స్టార్ట్ చేసి 150 రోజులైంది. గతంలో 762 రోజులైంది. గతంలో గ్రంథాలయంలో 100 రోజులు ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి అక్కడ కూడా 100 రోజులు ప్రోగ్రాం. ఈ కార్యక్రమాలే కాకుండా స్కూళ్ళల్లో కానివ్వండి, హాస్పిటళ్ళల్లో కానివ్వండి, ఎక్కడ నీడ్ ఉంటే అక్కడ లయన్స్ క్లబ్ మేమున్నామని చెప్పేసి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నది. ఇట్లే నిత్యం కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రముఖులైనటువంటి లైన్ లీడర్లు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగానే విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్ కార్యక్రమం ఈరోజు 150వ రోజు జరిగింది. ఈరోజు పెద్దలందరూ రావడం, పండుగ వాతావరణాన్ని సృష్టించి ఒక ఈ వేదిక చాలా చక్కగా ఉందని చెప్పారు. అందరూ కూడా చాలా చక్కగా అందరికీ మనం సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇలాగే ఈరోజు చిరంజీవి మా మనవరాలు చిరంజీవి నాగేళ్ల సాత్విక పుట్టినరోజు సందర్భంగా శ్రీమతి శ్వేత రవీందర్ రెడ్డి టౌన్ టు ఏఈ గారండి. ఈయన ఇప్పటికీ 2వ దాతృత్వం వహించడం జరిగింది. ఈ వారంలో మొన్న ఒక దాతను తీసుకొచ్చాడు. ఈరోజు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు కూడా ఈయనే చేసుకుంటామని ఆ రోజు ప్రకటించారు. మా దివ్యాంగ లైన్ మెంబర్ అండి. వాళ్ళ అమ్మాయికి పుట్టినరోజు హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరి రవీందర్ శ్వేతకి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఈ కార్యక్రమానికి ఇలాగే దాతల సహకారంతో ముందుకు తీసుకెళ్దాము. దాతలు ముందుకు రావాలి. ఈ రవీంద్ర కూడా ఇంకా ఎన్నోసార్లు కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ లాంగ్ 150 రోజుకు చేరుకుంది. మొత్తంగా ఇవాళకి 1012వ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇవాళ చూశారు కదా, 8 కార్లు, 22 మంది లైన్ మెంబర్లు. రమేష్ గారు ఇక్కడక్కడ కాదు, ఈశామేలో బహుమతి తీసుకోవడం జరిగింది. LCIFకి దగ్గర 8.5 లక్షల రూపాయలు ఇచ్చినందుకు కానీ బహుమతి అక్కడ తీసుకొని రావడం, ఇక్కడ ఘనంగా సత్కారం చేసుకోవడం జరిగింది. అటు రవీందర్ రెడ్డి గారిని, ముక్కపాటి వెంకటేశ్వరరావు గారిని, డాక్టర్ రాజు గారిని, వీరందరినీ ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే సేవలు చేసిన వాళ్ళందరినీ కూడా సత్కరించక తప్పదు. మీరు కూడా సేవలు చేయాలండి. అలా మీకు కూడా సత్కారం రావాలి. డబ్బే ఉందండి, ఇవాళ మనం వచ్చాము పోయాము ఏం తీసుకోము, కానీ ఇలాంటి సేవలే మీకు అందరికీ పనికొస్తాయి, ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే శుద్ధి కూడా అవుతుంది, మీ డబ్బు శుద్ధి కూడా అవుతుంది. కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా ఈరోజు ముందు ముఖ్యంగా మా రవీందర్ రెడ్డి గారికి, లైన్ మెంబర్ మా రవీందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాగిళ్ళ సాత్విక పుట్టినరోజు సందర్భంగా ఆ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని 5 లైన్స్ క్లబ్స్ కలిసి మన మిర్యాలగూడలోని ప్రాంతీయ ఆసుపత్రి యందు 150వ రోజు అల్పాహార వితరణ గావిస్తున్నాం. ఈ అల్పాహార వితరణకు దాతలు చిరంజీవి నాగేళ్ల సాత్విక పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్వేత రవీందర్ రెడ్డి గారు మన మిర్యాలగూడలోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వారు ఈ వారంలో 2వసారి మనకు దాతృత్వం చేయడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సాత్విక పుట్టినరోజు శుభాకాంక్షలతో, అదేవిధంగా ఈ 150వ రోజు మరి ఘనంగా జరిపేటందుకు మా లయన్స్ క్లబ్ మెయిన్ అధ్యక్షుడు నాయుడు గారు, మరి మా మిర్యాలగూడలో ఉన్న సీనియర్ లైన్ లీడర్లు మన ముక్కపాటి వెంకటేశ్వరరావు గారిని, కర్ణాటి రమేష్ గారిని, ఏచూరి మురారి గారిని, రవీందర్ రెడ్డి గారిని, డైమండ్ శ్రీనివాస్ గారిని, అదేవిధంగా మరి నిత్యం సేవలు అందిస్తున్న జేడి రాజు డాక్టర్ గారిని, అదేవిధంగా నాగయ్య గారిని, జోన్ చైర్మన్లు లింగయ్య గారిని, అదేవిధంగా మన సైదులు గారిని, మరి క్లబ్ సెక్రటరీలు మరి ఇంతకుంట్ల శంకర్రెడ్డి గారు, అదేవిధంగా అమ్మాయి పసునూరి స్వప్న, అదేవిధంగా మంగతయారు,
కర్ర రామరెడ్డి గారు, రాంబాబు గారు, ఇంకో డబుల్ రాంబాబులు అయింది ఇవాళ రామారావు, శ్రీధర రామారావు గారు, అదేవిధంగా మరి భాగ్యలక్ష్మి, మరి భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా ఇంకా ఎవరైనా మర్చిపోతుంటే నాగయ్య గారు, అందరు లైన్ లీడర్లని మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము రోజు 8 గంటలకు వచ్చుడు ఒక భాగం అయితే మీరు వెనక మాకు సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని అందరికీ సేవ చేసే భాగ్యాన్ని లయన్స్ క్లబ్లో కల్పించడం గొప్ప ఆలోచనగా, ఒక అవకాశంగా భావిస్తూ లాంగ్ లీవ్ లైనిజం గొప్ప శుభదినంగా మనం చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఏదైతుందో ఆశయాలకు అనుగుణంగా గత 3 సంవత్సరాల నుంచి 1012 రోజులు మిర్యాలగూడ లయన్స్ క్లబ్స్ ఏదైతుందో ఇవి నిర్వహించడం జరుగుతుంది. నిజంగా ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే ప్రోగ్రామ్ అయిపోయింది. ప్రోగ్రామ్ అంటే ఒక మంచి వేదిక ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో పుట్టినరోజు కానీ ఇటువంటి ఒక మంచి వేదిక, ఇది మాస్ వేదికగా, తర్వాత ప్రజా వేదికగా ఈ లయన్స్ క్లబ్ మిర్యాలగూడ ఏదైతుందో లయన్స్ క్లబ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిరంతరం ప్రక్రియ, నిరంతరం కంటిన్యూ ప్రాసెస్గా నిర్వహిస్తే మాత్రమే ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి 3 ప్రెసిడెంట్స్ ఎవరైతే మారారు, దాంట్లో ఇప్పుడు పీడీజీగా ఉన్నటువంటి తీగల మోహన్ రావు గారు ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఏదైతుందో ఇది వితరణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మిర్యాలగూడలో ఇంతవరకు 1012 రోజులు నిర్వహించడం అంటే ఎక్కడ కూడా మనం ఇంటర్నేషనల్ ఎక్కడ కూడా జరగలేదండి. ఇది ముఖ్యమైనటువంటి. ఇంకా మా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతుండ్రో, నాయుడు ఎవరైతుండ్రో, వాళ్ళ ఆధ్వర్యంలో టీం మెంబర్స్ ఎవరైతుండ్రో వీళ్ళందరూ నిరంతరం కూడా శ్రమ చేస్తున్నారు సార్. ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఇప్పుడు మొన్న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 23 కోట్ల మంది ప్రపంచంలో కూడా కనీసం ఒక్కరోజు కూడా తినేటటువంటి అవకాశం లేదు. ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ లేదు, ఒక్కరోజు కూడా తినడానికి లేకుండా మట్టి తిని బతుకుతున్నారు. మరి వితరణ కార్యక్రమం ఏదైతుందో మనం తెలియకపోవచ్చు, కానీ దీనివల్ల ఎంత ఉపయోగం ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. ఒకసారి ఎవరైతుండ్రో మనం ఈ విధంగా అనుకున్నట్టయితే చార్లీ చాప్లిన్ ఒక మాట చెప్తాడు. ఆయన ప్రపంచంలో ఎక్కడ పోయినా నవ్వుతూ ఉంటారు. ఒక విలేకరి, గణేష్ లాంటి విలేకరి చార్లీ చాప్లిన్ ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడంటే, మీరు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు, అసలు మీ సమస్య ఏంది అని అడుగుతారు. ఆయన అంటాడు, ప్రతి మనిషికి నాకున్నట్టే అన్ని ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉన్నాయి, కానీ ఈ కష్టాలు ఏదైతుందో నా పెదవులకు మాత్రం తెలియదు, అందుకే నేను నవ్వుతూ ఉన్నాను అని చెప్తుంటాను. అదేవిధంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి టీం వర్కర్స్ ఎవరైతుందో వీళ్ళందరికీ అన్ని కష్టాలు ఉండొచ్చు, అయినా ప్రతిరోజు ఉదయము నవ్వుతూ ఈ వితరణ కార్యక్రమం ఏదైతుందో తీసుకొచ్చి అందరినీ సంతోషపెడుతున్నటువంటి వాళ్ళ మిత్రులందరికీ కూడా, ముఖ్యంగా లీడర్ ఎవరైతుందో, నాయుడు ఎవరైతుందో వారికి, మిగిలిన సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఎంత శుభదినం అంటే మిర్యాలగూడలో ఉన్నటువంటి సీనియర్ ఎల్సీ లయన్స్ లీడర్స్ ఎవరైతే వీళ్ళు రావటం, ఈ భాగంలో నేను కూడా పాల్పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం 10 సెంచరీలు పూర్తి చేశారు. 10 సెంచరీలు పూర్తి చేశారు. నేను అనుకుంటున్నాను నాయుడు ఎవరైతే ఈయన ఆధ్వర్యంలో ఇంకొక 2 సెంచరీలు అయితే 12 సెంచరీలు అయితే అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా రమేష్ గారు Long live! 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 Long live!